అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జంధ్యాల మాలతి గారు రచించిన ఆశాభావం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. గబగబా రాళ్లు పడుతున్న శబ్దానికి గాబరాగా లేచాడు శాస్త్రి. అప్పటికే పక్కన కామాక్షి లేదు. పక్క కిటికీలోంచి చూస్తే ఇంకా చీకట్లు వీడలేదు. ఈ శబ్దాలేంటి? గోడ గడియారంలో చూస్తే 4 అయింది. ఇప్పటినుంచి కామాక్షి లేచిపోయిందే. బెడ్రూమ్ తలుపు తీసి బయట హాల్లోకి వచ్చేసరికి ఇల్లంతా లైట్లు వెలుగుతున్నాయి. వీధి తలుపులు తీసున్నాయి. లారీ లోడుతో ఇటుకలొచ్చాయి. అవి ఇంటి ముందు పేరుస్తున్నారు కూలీలు. ఇసుక రాసుల ముందే ఉన్నాయి. అతను తల కొంచెం పక్కకొంచి చూస్తే మెట్ల కింద సిమెంట్ బస్తాలు కనిపించాయి. ఎక్కడికిదంతా అడిగాడు. అక్కడే కామాక్షి ఒంటి చుట్టూ కొంగు కప్పుకొని ఓ పక్కగా నిలబడి ఉంది. మనింటికే డాబా మీద రూములు కట్టిస్తాడట అబ్బాయి. మరి మనతో చెప్పనే లేదే, మాట వరుసకేనా అంటూ నసిగాడు శాస్త్రి. చెప్పకపోవడమేమిటి? పిల్లలు పెద్దయ్యారు. ఇల్లు ఇరుగ్గా ఉందనంటే చెప్పడం కాదా? ఇప్పుడు వాడికి డబ్బు కుదిరింది, చేస్తున్నాడు గట్టిగానే అంది కామాక్షి, కొడుకు కోడలికి వినబడేలా. శాస్త్రి కళ్ళు పెద్దవి చేసి ఆవిడ వైపు చూశాడు. నీకు ముందే తెలుసన్నమాట అనే భావం ప్రకటిస్తూ. కామాక్షి చటుక్కున ముఖం అటు పక్కకి తిప్పుకుంది. కొడుకు తన వైపు తల తిప్పగానే మంచిది మంచిది అంటూ తమ బెడ్రూంలోకి నడిచాడు శాస్త్రి. శాస్త్రి స్నానం చేసి బయటకొచ్చేటప్పటికి బిల్డర్ సోఫాలో కూర్చొని వాసుతో మాట్లాడటం కనిపించింది. సుబ్బారావు, బావున్నావా అంటూ బిల్డర్ని పలకరించాడు. నేను సుబ్బారావుని కానండి, ఆయన కొడుకు కామేష్ని. నాన్నగారు పెద్దవారైపోయారని ఆయన విశ్రాంతి తీసుకోమని ఆ పనులు నేనే చూసుకుంటున్నాను అన్నాడు బిల్డరు. అలాగా, కళ్ళజోడు పెట్టుకోలేదు కదా, నిన్ను చూసి మీ నాన్నగారే అనుకున్నాను. ఈలోగా కామాక్షి కళ్ళజోడి అందించింది. అమ్మా, కామేష్కి కాఫీ అన్నాడు వాసు. కళ్ళజోడు తగిలించుకున్నాక కూడా శాస్త్రికి అతను సుబ్బారావులానే కనిపించాడు. అచ్చం మీ నాన్నలాగే ఉన్నావయ్యా అని నవ్వాడు. కామేష్ ఓసారి పళ్ళు బయట పెట్టాడు. వాసుకి మాత్రం నాన్న జోక్యం కష్టం కలుగుతోంది. వాసు ముఖంలో ద్యోకతమవుతున్న చిరాకును చూసిన శాస్త్రి అక్కడ్నుంచి పూజగదిలోకి తప్పుకున్నాడు. పనులు త్వరగా సాగుతున్నాయి. పిల్లర్లు లేచాయి. లెంటిల్స్ తర్వాత స్లాబ్ పడిపోయింది. కష్టపడి తన జీతం రాళ్లతో మిగిల్చి ఇల్లు కట్టించాడు శాస్త్రి. అలాంటిది ఇప్పుడు కొడుకు తనతో మాట మాత్రం చెప్పనేలేదు. కడుపులో పొంగుతున్న బాధని కళ్ల కొసల్లోనే ఉంచుకొని తిరుగుతున్నాడు. స్లాబ్ వేసి 2 నెలలవుతున్నా తక్కిన పని సాగలేదు. ఒకరోజు ఉండబట్టలేక, ఏరా వాసు, ఇక పని ముందుకెళ్లటం లేదే అని కొడుకుని అడిగాడు. ఏమంటే ఏమిటి? రోకల కొరత. ఏదో కొంత దాచాను, అది పెట్టాను. ఇక ఓ 5 ఏళ్లకో 10 ఏళ్లకో పూర్తి చేయాలి అంటున్న వాసు కంఠంలోని కటుత్వానికి విస్తుపోయాడు శాస్త్రి. డబ్బు దగ్గర పెట్టుకోకుండా మొదలు పెట్టావన్నమాట. ఇది మరీ బాగుంది. ఆ అమ్మ పెట్టదు, అడుక్కు తినానివ్వదని నాకేం చదువుకొని ఉద్యోగం చేస్తున్న అమ్మాయితో పెళ్లి చేశారా? 2 చేతుల సంపాదించి ఆస్తి పెంచుకోవటానికి? మీరిచ్చేదేమన్నా ఉంటే చెప్పండి, మిగతా పని అవుతుంది అన్నాడు. నేనేమివ్వగలనురా? అయితే మాట్లాడకండి. ఏదో మా మామగారు ఇస్తారనుకుంటే మా ఆఖరి మరదలు పెళ్లి. ఎలా అడగగలను చూస్తూ? అయినా మీరు అక్క కూతురు పెళ్లికి లక్షలిచ్చారు, నాకేమి ఇవ్వలేదు. ఇప్పుడు 10 లక్షలు సర్దండి, మిగతాది లోన్ తెస్తాను. మీ అక్కకి ఎంత ఇచ్చాన్రా? రిటైర్ అయిన వాడిని. ఏదో మనవరాలి పెళ్లికి అడిగిందని 5 లక్షలు ఇచ్చాను. మీ అక్కకి ఇచ్చినంత డబ్బు రేపు మీ చెల్లి కూతురికి పెళ్ళంటే ఇవ్వాలి కదా. వాళ్ళిద్దరూ ఒకటే మాట. అన్నయ్యకు అద్దబాధ లేదు కాని మాకా బాధలున్నాయి కదా నాన్న అని. అది నిజమే, కూర్చున్న కుర్చీ మీద వేళ్లాడిస్తూ అన్నాడు శాస్త్రి. ఇది బావుంది, మీతో ఉంటున్నాం కదా అని ఎలా అంటే అలా పడతాం అనుకోకండి. ఛాయా, మన సామాన్ సర్దు, వేరే ఇల్లు అద్దెకి తీసుకుని ఉందాం. గాయపరిచే అస్త్రం ప్రయోగించాడు వాసు. పక్కనుంచి అన్నీ వింటున్న కామాక్షి విసురుగా వచ్చి, ఒక్కగానొక్క కొడుకు, వాణ్ణి ఇంట్లోంచి గెంటేస్తారా ఏ? మాటలాపి భాగవతం చదువుకోండి, పుణ్యం వస్తుంది అంటూ గట్టిగా కసిరింది. శాస్త్రి దీర్ఘంగా నిట్టూర్చి, సరేరా, నీకు 5 లక్షలు ఇస్తాను, రేపే బ్యాంక్ నుంచి తెస్తాను అన్నాడు. నేనడిగింది 5 కాదు నాన్న, 10 అంటూ రొక్కించాడు. చిన్నదానికి కూడా 5 ఇవ్వాలి కదరా.
అంటే మీ దగ్గర 10 ఉన్నాయన్నమాట. ఇంక నాకు బెంగ అవసరం లేదు. అమ్మా, ఇక నీదే పూచి అంటున్న వాసు ముఖం మీద నవ్వు వెలసింది. వాసు మాటల కన్నా కామాక్షి గొణుగుడితో శాస్త్రికి 10 లక్షలు ఇవ్వక తప్పలేదు. ఇల్లు మొత్తం మీద పూర్తయింది. క్రింద వాళ్ళుంటున్న ఇల్లు కూడా రీమోడల్ చేశారు. అంతటా కొత్త పెయింట్లు, మెరిసిపోతోంది మేడంతా. శాస్త్రి కామాక్షి ఇద్దరు కూడా కొత్త ఇల్లుని, కొత్తగా అయిపోయిన కింద ఇల్లుని చూసి మురిసిపోతున్నారు. మొత్తానికి నీ కొడుకు బాగా కట్టించాడే ఇల్లు, చూడముచ్చటేస్తోంది అలా అంటున్న క్షణాన శాస్త్రి మరిచిపోయాడు తన దగ్గర్నుంచి కదిలి వెళ్లిపోయిన లక్ష్మిని. 10 లక్షలు ఇవ్వడానికి గునిగారు. పిల్లవాడేమైనా జోదమాడ తగలెట్టాడా? ఆస్తి పెంచడానికేగా అడిగింది. ఎంతైనా వాడు నా కొడుకు అనుకుంది కామాక్షి. శాస్త్రి గుండె ఒక్కసారి జల్లుమంది. అవును, రేపు చిన్నదొచ్చి తనకు డబ్బిమ్మంటే? ధూమ్ధాంగా గృహప్రవేశం అయింది. ఆడపిల్లలిద్దరూ వచ్చి అన్న కట్టించిన ఇల్లు చూసి మెచ్చుకొని పట్టుచీరలతో సెలవు తీసుకున్నారు. ఒక పోర్షన్ అద్దెకిచ్చేస్తాను అన్నాడు వాసు ఆ రాత్రి అన్నం తింటూ. శాస్త్రి కామాక్షి ఇద్దరు కంగు తిన్నారు. ఇల్లు ఇరుగ్గా ఉంది. పిల్లల పడకలకి చదువులకి ఇబ్బందిని ఇప్పుడిలా కింద పోర్షనా మీద పోర్షనా? ఎట్లాగో గొంతు పెగిలించాడు శాస్త్రి. కిందనే ఇన్నాళ్లు పడుకున్న బెడ్రూమ్ ఉంది, పూజగది ఉందని మరి అనుకోవడం విన్నాను. అందుకే మీద భాగమే ఇవ్వాలని. అదీకాక మీదన ఇంతకన్నా మోడర్న్గా ఉంది, అద్దే ఎక్కువ వస్తుందని. నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. అమ్మా, నాన్న, మీ ఇద్దరు పెద్దవాళ్ళైపోయారు కదా, ఇక మీకు ప్రత్యేకమైన బెడ్రూము అంటూ నసిగాడు వాసు. దాందే ఉందిలేరా, భాస్కర్ మాతో మా రూంలో పడుకుంటాడు, భవ్యని మీ దగ్గర సర్దుకోండి అంది తేలిగ్గా కామాక్షి. అలా కాదులేమా, భాస్కర్ ఇక కొత్త కోర్సుల కోచింగ్కి వెళ్తూ ఉంటాడు. భవ్య 10th క్లాస్కొచ్చింది. వాళ్ళిద్దరికీ కలిసైనా ఒక గది ఉండాలి. మీరిద్దరూ ఇలా ఈ హాల్లో అడ్జస్ట్ అవ్వండి. కొత్త దివాన్ కాట్ ఒకటి కొని పడేస్తాను అంటూ చెయ్య కడుక్కుందికి లేచాడు వాసు. ఏమన్నాడు? ఇల్లు మొదట తను కట్టాడు, పైగా మీద ఇంటికి కూడా 10 లక్షలిస్తే ఇప్పుడు తమకి రూమ్ కూడా లేదంటాడా? శాస్త్రికి కోపం వచ్చింది. అతని పెన్షన్ నెలకి 25,000 వస్తుంది. దానిలో ఇంటి ఖర్చులన్నీ తనే పెట్టగా ఈ 10 ఏళ్ల నుంచి దాచింది, అతని గ్రాట్యుటీ, పిఎఫ్ అంటూ ఉంచింది తుడిచిపెట్టినట్టు 15 లక్షలు ఇద్దరు పిల్లలకి ఇచ్చాడు. అటువంటిది తన ఇంట్లో తనకొక రూమ్ లేకపోవటం. ఇంకానేం, తన సర్వీస్లో ఉండగానే పిల్లల 3కి పెళ్లిళ్లు చేసేశాడు. అలా చెప్పాక వాసు లేచి భోజనాల గది నుంచి పైకి వెళ్లిపోయాడు. కోడలు ఛాయ కూడా భర్తను అనుసరించింది, ఒక ఓరచూపు అత్తమామల వైపు విసురుతూ. శాస్త్రి మౌన బాధతో కామాక్షి వైపు చూశాడు. కామాక్షే కదా కొడుక్కి అంత డబ్బిప్పించింది. తెలుసుకోలేకపోయాను ఇలా అవుతుందని. తను మాత్రం తెలుసుకోగలిగాడా? ఓదార్పగామ చెయ్యి నొక్కాడు. మరునాటి నుంచి వాళ్ల పాటలు ప్రారంభమయ్యాయి. మీదన అద్దెకు దిగారు. వాళ్ళు 4, తల్లి, తండ్రి, కొడుకు, కోడలు. 4 ఉద్యోగాలు చేస్తున్నారు. పొద్దున 10 గంటలకి తాళాలు వేసుకుని అది కామాక్షికిస్తూ, తాళం మీకే ఇస్తున్నాము, ఎవరూ మీదకి వెళ్లకుండా చూస్తూ ఉండండే, బట్టలు అవి ఆరేశాము అని చెప్తూ ఉంటారు. ఒక్కోసారి ఏవైనా ఎండబెట్టిన వాటి జాగ్రత్తల కార్యక్రమాలు కూడా వివరిస్తారు. అప్పుడప్పుడు వానొస్తే అవి కామాక్షి తీయాలి తప్పకుండా. ఆవిడ బాధ చూడలేక శాస్త్రి సాయం చేస్తాడు. పొద్దున్న బయటికెళ్లేదాకా, సాయంత్రం తిరిగొచ్చేసిన దగ్గర్నుంచి పిల్లలు, వాసు టీవీ హోరెత్తిస్తారు. మధ్యాహ్నం ఛాయ టీవీ పెడుతుంది. దాంతో పెద్దవాళ్ళిద్దరికీ నిద్ర కరువైంది. దివాన్ కాటు మీద శాస్త్రి పడుకుంటాడు. కామాక్షికి కోడలకు చాపా దిండు ఇచ్చింది. దానిమీద పడుకోలేక ఆవిడ అవస్థ పడుతూ ఉంటుంది. అయ్యో, మిమ్మల్ని దెప్పి దెప్పి లక్షలిప్పిస్తే మన భోగం ఇలా ఉంది అని కామాక్షి వగవని క్షణం అంటూ లేదు. ఇలా ఉండగా చిన్నది జయ పెద్ద ఉత్తరం రాసింది. నాన్నా, అన్నయ్య గృహప్రవేశం చక్కగా చేసి మమ్మల్ని ఎంతో ఆదరించాడు, ఎంతో సంతోషించాం. కాని ఛాయవదిన అక్క నిర్మలతో చెప్పిందట, మీరు వాడికి ఇల్లు కట్టడంలో సాయంగా 5 లక్షలు ఇచ్చారని. నేనొక్కర్తినే మన కుటుంబంలో ఉద్యోగం చేస్తున్న స్త్రీని. నిజానికి నాకు ఎవరి డబ్బు అవసరం లేదు. మీకు ఇవ్వాలి అనిపించకపోతే అస్సలు అవసరం లేదు, ఇవ్వక్కర్లేదు. కాని నాన్న, నేనేం పాపం చేశాను? వాళ్లలాగే నేను మీ సంతానమే కదా. పైపెచ్చు నాకు మీరు ఉద్యోగం తెచ్చిచ్చారా? నా ఉద్యోగం నా అంతటి నేనే సంపాదించుకున్నాను. అన్నయ్యే సరిగా చదువుకోక ఏ ఉద్యోగం లేకుండా ఉండిపోతే
మీకున్న పలుకుబడి ఉపయోగించి మున్సిపల్ ఆఫీసులో క్లర్క్గా వేయించారు. మర్చిపోయారా? అక్క పెళ్లికి కట్నం, అన్ని రకాల లాంఛనాలు ఇచ్చారు. నా పెళ్లికి మీకు కట్నం ఇవ్వాల్సి రాలేదు, ఎందుకంటే నాది ప్రేమ వివాహం కదా. అటువంటప్పుడు ఇప్పుడైనా నాకు కొంత కానుకగా ఇవ్వాలని మీకు అమ్మకి కూడా అనిపించడం లేదా? ఇదంతా చూస్తుంటే మీ ఇద్దరికీ నాపైన ఏమాత్రం ప్రేమ లేనట్లుగా తోస్తోంది. ఇక నుండి నేను కూడా నాకు తల్లి తండ్రి ఉన్నారని మర్చిపోతాను. ఏ గాలికో పుట్టానని అనుకుంటాను. ఇట్లు మీకేమీ కాని జయ. ఆ ఉత్తరం శాస్త్రి చదివి కామాక్షికి ఇచ్చాడు. కామాక్షి ఉత్తరం చదివింది. దీనికి మనం ఇవ్వక తప్పదు అంది. ఇవ్వక తప్పదంటే ఎలా ఇస్తాం? మనం ఇక కూడబెట్టలేము. అసలు మనం ఎన్నాళ్ళు అంటూ నిట్టూర్చాడు శాస్త్రి. నా అకౌంట్లో 20,000 ఉంది. వాసుకి పోరి 10 లక్షలు ఇప్పించింది నేనే. కనుక నా పేరున మా వాళ్ళిచ్చిన భూమి, బంగారు అమ్మి దానికిచ్చేద్దాం. ఇప్పుడు మనం గదిలోంచి హాల్లోకొచ్చాము. రేపు ఈ హాల్లోంచి వీధిలోకి తోస్తే ఏం చేస్తాం? ఇంటి నుంచి కొడుకుని, వాడి కుటుంబాన్ని పొమ్మనగలవా? అతని గొంతు జీరబోయింది. ఏం చేయడానికి మీ పెన్షన్ వస్తోందిగా అంది కామాక్షి. భూమి, కామాక్షి మెడలో చంద్రహారం, దాచుకున్న కాసుల పేరు అమ్మగా మొత్తం 8 లక్షలొస్తే ఆ సొమ్ము జయకి పంపారు. చొప్పుతో కొట్టినట్లు జయ ఉత్తరంతో పాటు ఆమె పెళ్లి కట్నం కూడా లెక్కవేసి ఇచ్చారు. తన మొగుడికి గొప్ప కోసం ఏమిటో నీ కోడలు ఛాయ ఒక ఉపకారం మాత్రం చేసింది. నేను వాసికి 5 లక్షలు మాత్రం ఇచ్చానని చెప్పింది అన్నాడు శాస్త్రి. నిజమేనండి అంది కామాక్షి విస్తుపోతూ. రోజురోజుకి వారి పరిస్థితి దుర్భరమవుతోంది. ఇంట్లో వారు కాక మిగిలిన నలుగురిలో ఎవరి ఫ్రెండ్స్ వచ్చినా సోఫాతో పాటు దివాన్ కాట్ కూడా ఆక్రమిస్తారు. ఎంత రాత్రైనా వాళ్లు లేవకపోవటంతో ఒక్కోసారి చాప పట్టుకుపోయి డాబా మెట్ల కింద పరుచు కూర్చుంటారు కులికిపాట్లు పడుతూ. ఎండకు చలికి ఎక్స్పోజ్ అవటం, రాత్రిళ్లు నేల మీద పడుకోవటం, ఇలాంటి అలవాటు లేని పనులతో కామాక్షికి విడవకుండా జ్వరం వస్తోంది. ఆటోలో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఇంజెక్షన్ ఇప్పించి ఇంట్లోకి తీసుకొచ్చాడు శాస్త్రి. కామాక్షిని పడుకోబెట్టే అవకాశం లేదు. యథాప్రకారం సోఫా, దివాన్ కాట్ ఆక్రమించుకున్నారు అంతా. చిర్రెత్తుకొచ్చింది శాస్త్రికి. వాళ్లంతా భాస్కర్ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్. ఒరే భాస్కర్ వెధవా, మీ మామ్మకి జ్వరం రా, అది ఎక్కడ పడుకుంటుంది? వీళ్ళందర్నీ తీసుకుని ఏ పార్కుకైనా నడవరా వెధవా అని అరిచాడు పిచ్చి కోపంతో. భాస్కర్ పిల్లలు అంతా తెల్లబోయి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఆ రాత్రి వాసు ప్రళయ రుద్రుడయ్యాడు. కాలేజీలో చదువుతున్న కొడుకుని వాడి ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ ముందు వెధవ అనటమా? ఇంటికొచ్చిన వాళ్లపై నోరు చేసుకుని ఇంటి నుంచి గెటౌట్ అనటమా అంటూ తండ్రి మీద ఇష్టం వచ్చినట్టుగా అరిచాడు. చివరికి మీరు మాతో ఉండలేకపోతే మీరే పొండి అని తేల్చేశాడు. ఏమిటి, మేం వెళ్ళిపోవాలా ఇల్లు వదిలేసి అంటూ ఆశ్చర్యంలో మునిగిపోయాడు శాస్త్రి. మీ వయసు ఎంతండి ఇప్పుడు? 70. అమ్మకి 62 ఏళ్లున్నాయి. ఇంకా మీరు దివ్య భవనాల్లో ఉంటామంటే అది ఎలా అవుతుంది? ఇప్పటికైనా ఆశ్రమంలోనైనా చేరి కృష్ణారామ అంటూ కూర్చోండి అంటూ తన బెడ్రూంలోకి దూరాడు వాసు. శాస్త్రి నిరత్రుడయ్యాడు. జ్వర తీవ్రతతో డాక్టర్ ఇచ్చిన సెడటివ్ ప్రభావంతో కళ్ళు తెరవలేదు కామాక్షి. రాత్రంతా శాస్త్రి జాగారం చేశాడు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం? ఆశ్రమ ప్రవేశమా, అద్దె ఇంట్లోకి ప్రవేశమా? కలలో కూడా తలచలేదు ఇలా అవుతుందని. ఉన్నదంతా ఊడ్చి పిల్లలకి పెట్టేస్తే ఇప్పుడు... తెల్లవారుతూనే శాస్త్రి కండువా మీద వేసుకుని గుమ్మం దిగాడు. ఏం చేయటం? ముందు అద్దెకు ఇల్లు తీసుకుని అందులో దిగాలి. ఇంటికి దూరంగా ఉండాలి. ఈ భ్రష్టుడిని ఇక చూడలేడు. 2 వీధులు దాటగానే మూర్తి కనిపించాడు. తను ఆఫీసర్గా ఉన్నప్పుడు మూర్తి అటెండర్గా ఉండేవాడు. ఇప్పుడు అతను రిటైర్ అయిపోయాడు. కనిపిస్తే దండం పెట్టి పలకరిస్తాడు. నమస్తే సార్, ఎక్కడికి ఇంత పొద్దున్నే? మూర్తి, ముందు ఇల్లు ఒకటి చూడాలరా. మీ వదిన నేను ఉండటానికి శుభ్రమైనది, సదుపాయాలున్నది అయిన ఇల్లు గంభీరంగా అన్నాడు. ఇదే ఇప్పుడు విషయం ఏమిటో తర్వాతే చెప్పగలనురా. మీ వదినకి జ్వరం, అయినా ఇప్పుడే మారిపోవాలి. మూర్తికి అర్థమవుతూనే ఉంది. తను అలాంటి బాధితుడే కనుక. అయినా తన అటెండర్ పోస్టులో అదే వయసు ఎక్కువయ్యాకనే జాయిన్ అయ్యాడు కనుక తన పెన్షన్ తక్కువ. ఇప్పుడు కొడుకుతో ఉంటున్నాడు. ఇల్లు కూడా కొడుకు లోన్ తీసుకుని కట్టించాడు. అందుకే భార్యది తనది అధ్వాన్నమైన బ్రతుకు.
కాని శాస్త్రిగారికే నిక్షేపంలా అతని పెన్షన్ 25,000. నెలకి 10,000 అద్దెతో డబుల్ బెడ్రూమ్ ఉన్న ఇల్లు దొరికింది. 10,000 పర్వాలేదు, ఇంకా వాడుకోవటానికి దాచడానికి 15,000 అనుకుంటూ గొనుక్కున్నాడు శాస్త్రి. బ్యాంకులోంచి 10,000 తీసి 1 నెల అడ్వాన్స్ ఇచ్చాడు. ఇంటివాళ్లు ఇంకో నెల అడ్వాన్స్ కావాలి అన్నారు. అమ్మా, ఇవాళ 20వ తారీఖు, ఫస్ట్కి 10,000 ఇస్తాను అంటూ నమ్మకంగా మాటిచ్చాడు. కామాక్షిని ఇక్కడికి తీసుకొచ్చే ముందు ఇంటికి అవసరమైన సామాను తేవాలి. ఇంట్లో సామానంతా మీదే కదా సార్, కావలసినవి మీ ఇంటి నుంచి తెచ్చేద్దాం అన్నాడు మూర్తి. తోపుడు బండి ఒకటి తీసుకుని ఇద్దరు ఇంటికి వెళ్లారు. తమ బెడ్రూంలోకి నడిచారు. భవ్య, భాస్కర్ ఇద్దరూ అక్కడ అమాయకంగా నిద్రపోతుంటారని జ్ఞాపకం వచ్చి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. వంటింట్లోకి వెళ్లాడు. పిల్లల చిన్నప్పటినుంచి 5గురు ఉన్నప్పటి సామానంతా కనబడింది. ఆ ఆనంద వైభోగాన్ని ముక్కలు చేసి చెరపలేను అనుకున్నాడు. వాసు ఆఫీస్కి వెళ్లాడు. ఛాయ చూస్తూ నిలబడి ఉంది. నెమ్మదిగా పూజగదిలోకి వెళ్లి కామాక్షికి ఇష్టమైన లలితాదేవి పటం, తనకిష్టమైన వెంకటేశ్వర స్వామి పటం 2 మాత్రం తీసుకొని ఛాయకు ఇవి మాత్రమే తీసుకెళ్తున్నానని చూపించి బయటికి వచ్చాడు. బండివాడి చేత మంచాలు తీద్దామా సార్ అన్నాడు మూర్తి. అతని భుజం మీద చెయ్యవేసి కొనుక్కుందాంలే పద అన్నాడు శాస్త్రి. గాడీని బజారు వైపు తప్పించి 2 మడత మంచాలు, 4 దుప్పట్లు, 2 తలగడాలు, 1 కిరోసిన్ స్టవ్వు, సిల్వర్ గిన్నెలు, స్టీల్ కంచాలు, గ్లాసులు అన్నీ 2 కొన్నాడు. అత్యవసరంగా కావలసిన వెచ్చాలు తీసుకున్నాడు. సామానంతా మూర్తి సాయంతో కొత్త ఇంట్లో సర్దాడు. వదిన వచ్చేసరికి ఉంటాయని పూజగదిలో పటాలు తగిలించాడు మూర్తి. శాస్త్రి ఆటో తెచ్చేటప్పటికి కామాక్షి లేచి మంచం మీద కూర్చొని ఉంది. కాము, పద వెళ్దాం అన్నాడు. ఇప్పుడెక్కడికి? నాకు చాలా నీరసంగా ఉంది అంది కామాక్షి. 2 సూట్ కేసుల్లో వాళ్ళిద్దరి బట్టలు సర్ది మూర్తిని పిలిచి ఆటోలో పెట్టించాడు. పద అని చెయ్యిచ్చి భార్యని లేవదీశాడు. ఎక్కడికో తెలియదు, ఉండండి ఛాయకి చెప్దాం. అక్కర్లేదు, ముందు నువ్వురా. ముగ్గురు కలిసి ఆటోలో అద్దె ఇంటికొచ్చారు. హోటల్ నుంచి భోజనాలు తెచ్చుకున్నారు. శాస్త్రి కామాక్షిల జీవితంలో ఆ ముగింపు వయసులో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రాత్రి ఏం జరిగిందో, వాడు ఏమన్నాడో భార్యతో చెప్పాడు శాస్త్రి. మీరు నాకు ఆఫీసర్గా ఉండేవారు, నేను మీకు చెప్పదగిన వాణ్ణి కాదుగాని ఇల్లు, ఇంటి జాగా అంతే మీది కదా. లీగల్గా చూస్తే ఇంట్లో ఉండాల్సిన వారు మీరు. మిమ్మల్ని పొమ్మనే హక్కు మీ అబ్బాయికి ఎలా ఉంటుంది? మీకీ వయసులో ఎందుకే కష్టం అన్నాడు మూర్తి. నిజమేనయ్యా, అది నాకు మాత్రం తెలియదా? కడుపున పుట్టిన కొడుకు, వాడిని ఇంటి నుంచి పంపేలేను. అయితే మనం ఈ ముసలతనంలో ఇలా పాటలు పడాలా? ఎంత కష్టపడాలో ఆలోచించారా మీరు? అంది కామాక్షి దుఃఖంతో గొంతు పూడుకుపోతుంటే. అదే వద్దు, పదే పదే ముసలాలో అనుకోవటంతోనే ఈ చిక్కులు. మనకి ఇంకా ఏదైనా చేసే శక్తి ఉంది, అంతకన్నా మన మీద మనకి విశ్వాసం ఉంది. నీకేమో కాని నాకు నా మీద విశ్వాసం ఉంది. నీకు లేకపోతే కలిగించుకో. మన పెన్షన్తో నడుస్తుందిలేండి. అది కాదే, మనకైతే డబ్బు బాగానే వస్తుంది. అలా కాక బాధపడుతున్న పెద్ద వయసు వారెంతమంది లేరు? వారే పని చెయ్యలేమో అనుకొని అలానే ఉండి కష్టాలు పడుతున్నారు. అలా కాక ఆత్మవిశ్వాసం పెంచుకొని ఎవరు చేయగలిగే పనులు వారు చెయ్యాలి. అంతకు ముందే వారంతా ఒకటిగా ఏర్పడాలి. అంతా కలిస్తే ఆర్థికంగా కూడా కష్టం ఉండదు. అది ఆలోచిస్తున్నాను. కామాక్షికింకా జ్వరం తగ్గలేదు. మూర్తి హోటల్ నుండి భోజనం తెస్తున్నా ఆ భోజనం వల్ల పొట్ట ఉబ్బరం, కడుపులో బాధ. అది చూసి ఇంట్లో వంట మొదలుపెట్టాడు శాస్త్రి. మూర్తిని కూడా అక్కడే తినమన్నాడు. వంకాయ, బంగాళదుంప ముద్దకూర, బీరకాయ పప్పు, మిరియాల చారు చేశాడు. మూర్తి తిని, ఇంత బాగా వంట ఎప్పుడు నేర్చుకున్నారు సార్ అని అడిగాడు. అదే ఆలోచిస్తున్నాను. అతని ఆలోచనకు రూపాంతరంగా గుమ్మం మీద శాకాహార మెస్సని బోర్డు తగిలించాడు. శాస్త్రి దగ్గర లిస్టు తీసుకుని బజారు నుంచి సామాను తెచ్చాడు మూర్తి. పెద్ద పొయ్యి, పాత్రలు, 4-5 బల్లలు కావాలి. కామాక్షి తన గాజుల జతలన్నీ తీసి ఇచ్చింది. శాస్త్రి చటుక్కున కామాక్షి కళ్లల్లోకి చూస్తూ ముద్దు పెట్టుకున్నాడు. మళ్ళీ నీకివి కొని ఇచ్చేయగలను అంటూ నవ్వాడు. ఆవిడ నవ్వింది. మూర్తి వాళ్ళ ఆవిడ సరోజిని తెచ్చాడు. మూర్తి, ఒక్క విషయం మర్చిపోవద్దు. 50లు 60లు వచ్చినా కూడా మనం మన ఆడవాళ్ళకి రిటైర్మెంట్ ఇవ్వటం లేదు. మనం కూర్చుంటున్నాం గాని వాళ్లకు చివరి వరకు పనులే. ఇక్కడ మెస్సుల్లో వాళ్ళకి
వంట వడ్డన పనులు ఇవ్వనే వద్దు, మనమే చేద్దాం. వాళ్ళు విశ్రాంతిగా కూర్చోడమే. అయితే మర్నాడే కామాక్షి, సరోజ కొత్త ప్రపోజల్స్తో స్టార్ట్ అయ్యారు. అన్నయ్య గారు, నాకు వీణ వాయించడం, సంగీతం వచ్చండి. 4 పిల్లలకు సంగీత పాఠాలు చెప్తాను, పొద్దున్న సాయంత్రం అంది సరోజ. పక్క ఇంట్లో పెద్ద హాలు, పెద్ద కిచెను, 2 రూమ్లు ఉన్నాయి. అది తీసుకొని మెస్ అక్కడ ప్రారంభిద్దాం. ఇదిగో కొంత డబ్బు తెచ్చాం అనగానే శాస్త్రి కామాక్షి మెడవైపు చూశాడు. పసుపు తాడికి మంగళసూత్రం తగిలించి ఉంది. సరోజ కూడా అలానే ఉంది. ఓ గది ద్వారం మీద చిన్న పాపల క్రష్ అని బోర్డు పెట్టి ఉంది. నువ్వేనా? కామాక్షి వైపు చూశాడు శాస్త్రి. నా కాళ్ల నొప్పులతో నేను అజమాయిషి మాత్రమే చేయగలను. ఆయా పనికి మనిషిని పెట్టాను. గిన్నెల తోమడానికి పని మనిషిని పెట్టారు. మిగిలిన అన్నాలు, కూరలు ఆవిడికిస్తారు. ఆవిడ తమ్ముడో భర్తో ఉంటే మనం హెల్పర్గా పెట్టుకుందాం. అందరం పెద్దవాళ్లం కదా, బరువులెత్తడాలవి చెయ్యలేము. అది అతను చేస్తాడు. అవసరానికి మందులవి తెచ్చిపెడతాడు అన్నాడు శాస్త్రి ఆలోచనగా. మొదట్లో డబ్బు, బాధ్యతలు కష్టమే కాని తర్వాత బావుంటుందనే ఆశ. ఆ సాయంకాలం బిల్డర్ సుబ్బారావు వచ్చాడు. గురువుగారు, ఏంటి మీ ఇల్లు వదిలేసొచ్చారు? అసలు మిమ్మల్ని ఇంటి నుంచి ఎలా పొమ్మన్నారండి? పదండి వెళ్దాం, కాగితాలు పట్టుకుని ప్లీడర్ దగ్గరికి అంటూ ఆవేశంగా శాస్త్రితో అన్నాడు. హక్కులకి, మన తన అనే స్వార్థాలకి కాదు. వృద్ధాప్యం అనగానే చాలా పనులు చెయ్యలేమని అనుకోవడం వల్ల అన్ని చికాకులు వస్తాయి. మనము కొన్ని పనులు చేయగలం. మనకి కొంత సత్తా, తెలివి ఉన్నాయని నిరూపిద్దాం. ఆరంభిద్దామనుకున్న తర్వాత ఆరంభించాక మరి వెనక తీయకూడదు. అవునులేండి, మీరు 60 దాకా ఆఫీసులోనూ, 60 దాటాక 5 ఏళ్లు కన్జ్యూమర్ కోర్టులో జడ్జిగాను ఉన్నారు. మీరేం చెప్పినా మాకు వేదవాక్కు అన్నాడు సుబ్బారావు. ఈ మాట ఎన్నాళ్ళు ఆలోచించలేదని విచారిస్తున్నాను అంటూ తల పంకించాడు శాస్త్రి. అయితే గురువుగారు, మీకు మూర్తిగారికి పెన్షన్లుండి పైకొచ్చి బతికెత్తున్నారు. నాకేటీ లేదు. మా పెద్దబ్బాయి బాగా చదువుకొని విదేశాలకు పోయి అక్కడే ఉంటున్నాడు. చిన్నబ్బాయికి చదువు రాలా, నా పనే నేర్చినాడు. ఇప్పుడు నాకేటీ లేదు కాబట్టి ఈ ఇల్లు నాదంటున్నాడు. కుక్కకేసినట్టు మా ఇద్దరికీ మితుకులేస్తున్నాడు. అడక్కూడంది అడుగుతున్నానేమో తెలవదు. మేం బ్రాహ్మణం కదా, అయినా నేను నా భార్య వచ్చి ఇందులో కలవగలమా? అడుగుతున్న అతడి కళ్ళల్లో నీరు. ఇక్కడ కులాలేవీ లేవయ్యా సుబ్బారావు, మనదంతా ఒకే కులం, వృద్ధ కులం. రండి, మీరిద్దరు కూడా హాయిగా రండి. సుబ్బారావు, అతని భార్య వీరమ్మ వచ్చారు. వీరమ్మ వస్తూనే చీపురు తీసుకుని రెండిల్లు తుడిచింది. పెరట్లో బోల్డు జాగా ఉంది, కూరగాయల మొక్కలు పెంచుతానండి అంది. సుబ్బారావు, నేను అన్నం ఊరుస్తాను, వడ్డింపులు చేస్తాను అని చెప్పాడు. ఇలా సంఘటితమయ్యాం కనుక మనకిక చింత లేదు. మనలో మనం ఎవరికేం వచ్చినా చూసుకోగలం అంటున్న శాస్త్రి ముఖం వికసించింది. మూర్తి పొద్దున్నే రుచిగా టిఫిన్లు చేయటం వల్ల క్రష్లో పాపల్ని దింపేవారు కూడా టిఫిన్లు కొనుక్కొని పోతున్నారు. ఆఫీసులకెళ్లేవాళ్లు, మధ్యాహ్నం వచ్చేవాళ్లు భోజనాలు తిరిగిపోతున్నారు. మెస్సు, క్రష్షు కాకుండా సంగీత పాఠశాల కూడా జనాదరణ పొందింది. బిల్డరు, వీరమ్మ క్రష్లో రాత్రిపూట పడుకుంటున్నారు. ఆయా తమ్ముడు, పై పడ్లకి సాయంగా వచ్చిన యువకుడు మెస్సవర్స్ అయిపోయాక బల్లలు తుడిచి వాటి మీద పడుకుంటున్నారు. ఎల్లుండి మా వివాహ మహోత్సవ దినం. కామాక్షి సంతోషం కోసం అందరూ కలిసి విందు చేసుకుందాం అన్నాడు శాస్త్రి. భవ్య మన గురించి రోజూ ఫోన్లు చేస్తోంది. మనవల్లిద్దరినీ పిలుద్దాం, వాళ్ళు 4 పిలుద్దాం. ఈ రోజుల్లో చిన్నవాళ్ళకి కోరికలు, వాటితో అవసరాలు ఎక్కువయ్యాయి. మన తరంలోలా కొద్ది డబ్బుతో జీవనం గడపలేరు. సంస్కృతి మారింది. కొత్త జీవన విధానంలో ప్రతి జంట తమ పిల్లల్ని బాగా చదివించి విదేశాలకు పంపాలి అనుకుంటున్నారు. ఆశపడటంలో తప్పులేదు. ఆశే జీవితానికి ఆలంబన. మున్సిపల్ ఆఫీసులో ఎంప్లాయీగా వాసుకి ఎంత జీతం వస్తుందో చెప్పు. అందుకే ఇలా అంతా చేస్తున్నాడు. మన కొడుకేవాడు, మనం వాడిని కడుపులో పెట్టుకోవాలి. అందుకని మనం ఇలా బతకటమే మంచిదంటారు అంటూ నవ్వింది కామాక్షి. అక్క, ఆయన ఇంతమందికి ఆదర్శంగా నిలిచారని మర్చిపోతున్నావు అంది సరోజ. తల్లిదండ్రులెప్పుడూ పిల్లల అభివృద్ధికి అడ్డు రాకూడదు. మనం మన సంతానమని, మనవలని పాకులాడితే వాళ్ళు వాళ్ల సంతానం కోసమే స్వార్థ చింతన ఎక్కువ చేస్తూ ఉంటారు. మీ కొడుకు, కోడలు మనవల్ని పిలుద్దాం అనుకుంటున్నారు, బానే ఉంది. కాని మీ వాసుని పిలిస్తే మళ్లీ మిమ్మల్ని డబ్బడుగుతాడేమో అని నవ్వాడు సుబ్బారావు. వాడు అలాంటి దుష్టుడే అని అంటూనే కామాక్షి గలగలా నవ్వేసింది. అందరూ పకపకా నవ్వుతూ ఆవిడ నవ్వులో శృతి కలిపారు.
ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.